शांति शांति। నమస్తే, మనం ఈ వీడియోలో పవన ముక్త ఆసనాన్ని గురించి తెలుసుకుందాం. ద్విపాద పవన ముక్త ఆసనం మనం ప్రతినిత్యం చేయడం మూలంగా మన జీర్ణాశయ రోగాల నుంచి మనం విముక్తి కావచ్చు. అదేవిధంగా గ్యాస్ రిలీజ్ పోజ్ అని దీనిని అంటారు. మన యొక్క గ్యాస్ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి కావచ్చు. గ్యాస్ కోసం ఈనోనో లేదా ఇతర రకమైనటువంటి మెడిసిన్స్ మనం వాడుతూ ఉండడం మూలంగా మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. జీర్ణాశయ క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. గ్యాస్ మనకు బిగుత్తుగా పట్టివేసినప్పుడు మీరు ఈ పవనముక్త ఆసనాన్ని ఆచరించండి. అంతేకాకుండా కాసంత పుదీనాను కాఫీ తాగినట్టుగా తాగి నీళ్ళలో వేసుకొని గోరువెచ్చగా చేసి ఆ నీళ్ళని తాగండి. గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. వారం వారం కనీసం వామను తీసుకోండి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు మనం తీసుకోవడం మూలంగా మన జీర్ణాశయ సమస్యలు అనేవి విముక్తి కావచ్చు. ఈ పవన ముక్తాసనం మన జీర్ణాశయ సమస్యల నుంచి మనకు విముక్తిని అందిస్తుంది. దీనికి ఆ పేరు నిర్ణయించడం వెనుక అసలు విషయం ఏమిటి అంటే, పవన అంటే వాయువు, ముక్త అంటే ముక్తినిచ్చేస్తుంది. ఆ చెడు వాయువులను నీ నుంచి దూరం చేస్తుంది. అంటే చెడు వాయువుల నుంచి నీకు ముక్తిని కలిగింపజేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పోజ్ ఆసనం. కాబట్టి దీనికి పవన ముక్త ఆసనం అని, గ్యాస్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి గ్యాస్ రిలీజ్ పోజ్ అని దీనికి పేర్లను నిర్ణయించారు. ఈ విధంగా నిలబెట్టాలండి. అరచేతులను భూమాత వైపు ఈ విధంగా ఉంచేసి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఊపిరితిత్తుల అంతరాంతరాలకు శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పాదాలను లేపి ఆ తర్వాత మోకాళ్ళను నెమ్మదిగా ఆంచి రెండు చేతులను ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ఆ రెండు పాదాలను ఉదరభాగం వైపు ఈ విధంగా తెచ్చి నెమ్మదిగా ముఖమండపండి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత చేతులను కూడా తీసేసి నెమ్మదిగా యథాస్థితిలోకి రావాల్సి ఉంది. ఆ తర్వాత మళ్ళా ఇదే విధంగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాస పాదాల స్థితిలో ఉంచండి.
ఈ విధంగా 5 నుంచి 7 రౌండ్ల వరకు ప్రతినిత్యం ఆచరిస్తూ ఉండండి. నెమ్మదిగా ఆసనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత లేచేటప్పుడు ఎడమ వైపు మరలి నెమ్మదిగా రెండు అరచేతులను రాత్రి చూసి 2 కళ్ళపై అది నెమ్మదిగా కర్మను ఇంతటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని మనం ఆచరించి మన గ్యాస్ సమస్య నుంచి మనం విముక్తం అయ్యాం. ఎందుచేతనంటే నేటి రోజుల్లో దాదాపు 70% మందికి ఈ గ్యాస్ సమస్యతో ప్రతినిత్యం బాధపడేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ 70% మందికి ఏకైకమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధమే ఈ పవన ముక్తాసనం. ఈ పవన ముక్తాసనాన్ని మనం ఆచరించడం మూలంగా ఆ పవన సుతుడైనటువంటి హనుమాన్ 100 యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని ఎంత మాత్రం సులువుగా దాటివేసినట్లు నీవు కూడా ఈ జీవన నౌకను సులువుగా దాటివేయవచ్చు. ఆ వాయుసుతుడు ఆ వాయుశక్తి చేత మాత్రమే ఆ విధంగా చేయగలిగాడు. నీవు కూడా ఈ పవన ముక్తాసనాన్ని చేయడం మూలంగా నీ నుంచి చెడు వాయువులన్నీ వెళ్ళిపోయి నీ శరీరం అనేది పవిత్రమైపోతుంది. చెడు వాయువులు అనేవి నీ శరీరంలో ఉండకుండా ఉంటారు. అప్పుడు నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది, సంపూర్ణంగా శుద్ధి అయిపోతుంది. ఈ వాస్తవాన్ని నమ్ము, వీటిని ఆచరించు. మన ప్రాచీనులు ఇచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి ఔషధాల ద్వారానే మనం మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకుందాం, మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం, మన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాం. ఇదే మనం ఆ ప్రాచీన మహానుభావుల రుణం తీర్చుకోవడం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.